హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి, అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్రని ఎలా తయారు చేసుకోవాలని చూపిపోతున్నాను. అయితే ఈ 2025లో మార్చి 30వ తారీఖు బుధవారం రోజు అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా వద్దా, బంగారం కొంటే కొనకపోతే ఏం చేయాలి, అక్షయ పాత్ర ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిపోతున్నానండి. అయితే అక్షయ పాత్ర అంటే ఏంటి, అక్షయ పాత్ర వల్ల వచ్చే లాభాలు ఏంటి, అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, దీనికి ఏమన్నా ఆనవాయితీ ఉందా అనేది చూపిపోతున్నాను. అయితే మనకి అక్షయ పాత్ర అనేది అక్షయము అంటారండి. ఎప్పటికీ తరగని సంపద అనేది మన నమ్మకం. అక్షయ పాత్ర అంటే లక్ష్మీదేవితో సమానమైన అక్షయ పాత్రను పూజించడం వల్ల అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉందని మన నమ్మకం. అలా లక్ష్మీదేవి అంటే మనకి ప్రీతికరం కాబట్టి లక్ష్మీ కుబేరులను పూజించడం వల్ల అక్షయ పాత్ర పెట్టుకొని మనకి ఎప్పటికీ సంపదలు, సుఖాలు, సంతోషాలు ఉంటాయని మన నమ్మకం. అయితే ఈ అక్షయ పాత్ర పెట్టుకోవాలంటే అక్షయ పాత్ర అనేది ఒక మట్టి కుండ తెచ్చుకోవాలండి. ఆ కుండతో పాటు ఒక ప్రమిది కూడా తెచ్చుకోవాలి. దానికి ఇక్కడ కావాల్సింది గంధము, కుంకుమ, విభూది. మనము ఆ మట్టి కుండని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఇలా పసుపుతో కుంకుమతో అలంకరించుకోవాలి. అయితే ఈ అక్షయ తృతీయ బుధవారం వస్తుంది కాబట్టి మనం ఉదయాన్నే తెచ్చుకొని బుధవారం కాబట్టి పొద్దున్నే తెచ్చుకొని సాయంత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చండి. అయితే ముందుగానే మనం తులసమ్మకి గడప పూజ అన్నీ చేసుకొని ఉదయాన సాయంత్రం అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు. నేనైతే కుండ తెచ్చుకొని ఇలా పెట్టుకున్నానండి. నేను 3 సంవత్సరాల నుంచి ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మనకి పూజ చేసేటప్పుడే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా గంధంతో కానీ పసుపుతో కానీ కుంకుమను కుండని అలంకరించుకొని తర్వాత అమ్మవారి నామం అనేది శ్రీమని రాసుకోవాలండి. మనం ఏది వేసుకున్నా సరే నేనైతే 2 సైడ్లు ఇలా వేసుకున్నానండి. ఒక సైడు శ్రీమని రాసుకున్నాను, ఒక సైడు అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాను అమ్మవారిది. అయితే ఇలా మనం అక్షయ పాత్రని ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఈ అక్షయ పాత్ర ఇలా తయారు చేసుకొని తర్వాత దీనిపైన ఉన్న మూతను కూడా బాగానే ఇట్లానే తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ కూడా తెచ్చుకోవాలండి. ఈరోజు చాలామంది బంగారం కొనాలా అంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని బదులు కొంతమందికి ఎవరికైనా కొద్దిగా ఆ డబ్బులతో సహాయం చేస్తే చాలా మంచిది అంటారు. అయితే ఇలాంటి ఉప్పు ప్యాకెట్ ఒకటి, కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. ఇప్పుడు అక్షయ పాత్ర అలంకరించుకొని పెట్టుకొని అక్షయ పాత్రలో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకోండి. ఇలా జవ్వాది పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 30వ భాగానికి అక్షయ పాత్రకి ఉప్పు వేసుకోవాలండి. ఈ కల్లుప్పు అనేది వేసుకోవాలి. అయితే ఇది మనం వాడింది కాకుండా మనం కొత్త ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా మంచిది. అయితే ఈ అక్షయ పాత్రలో 30వ భాగానికి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, కొంచెం జవ్వాది పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న ఎర్ర క్లాత్ తీసుకోండి. చిన్న మడతలు వచ్చిన చిన్న క్లాత్ అయితే చాలండి. 2 మడతలు పెట్టుకున్న క్లాత్. దాంట్లో కూడా ₹1 కాయిను, చిట్టి గాజులు, ఇంకా గోమతి చక్రాలు, 2 లక్ష్మీ గవ్వలు, మీకు శక్తి ఉంటే బంగారం కానీ వెండి కానీ అలాంటివి కూడా మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చండి. ఒకవేళ అలాంటివి మేము కొనలేము పెట్టలేము అనుకుంటే అమ్మవారికి ఇష్టమైనవి ఈ లక్ష్మీ గవ్వలు ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కాబట్టి ఇవేమైనా పెట్టుకోవచ్చండి. ఇందులో తప్పేమీ లేదు. బంగారం కొనాలి అని ఏమి లేదు. అయితే బంగారం కొనాలి అంటే అక్షయ తృతీయ రోజునే ఈ బంగారం పుట్టింది అంటారు. ఈ బంగారం అనేది పుట్టడమే అక్షయ తృతీయ రోజు పుట్టిందని, అందుకని బంగారం కొనాలా అనేది ఒక మాటగా పుట్టిందండి. అంతేగాని బంగారం ఖచ్చితంగా కొనాలా అనేదేమి లేదు. ఇప్పుడు మనం ఈ ఎర్రటి క్లాత్ ఇలా మడిచేసి శుభ్రంగా పాకెట్లాగా చేసి ఉప్పులో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మనం కష్టపడ్డ డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా ₹21 కానీ లేకపోతే ₹51 కానీ ₹101 కానీ ఇలా పెట్టుకోవాలి. అయితే ఈ డబ్బులు కూడా ఎప్పుడు తీయాలా తీయకూడదా అని సందేహం రావచ్చండి. ఇప్పుడు ఈ మూత అనేది ఇలా పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 3 పిడికిళ్ళు బియ్యం పోసుకొని బియ్యంని ఇలా చదును చేసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఈ బియ్యంలో ఈ అక్షయ పాత్ర పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అక్షయ పాత్ర అమ్మవారి ముందు పెట్టుకొని లక్ష్మీ కుబేరుల ముందు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ అక్షయ పాత్ర మళ్ళీ ఎప్పుడు తీయాలి, ఎక్కడ తీయాలి అంటే అయితే ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత 3 నెలల వరకు కదపకూడదండి. 3 నెలల తర్వాత మనకి ఉప్పు ఏదైనా కుండ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు మంచి రోజు చూసి కుండ కడగకుండా అవన్నీ తీసి మళ్ళీ కొత్తవి దాంట్లో పెట్టుకోవచ్చండి. కడిగితే ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.